రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. జుబన దిన్నలో బోట్ల మిస్సింగ్ పై ప్రభుత్వం సీరియస్ తీసుకుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై ఒక టీంని కూడా పంపించారంటూ కూడా ఆయన తెలియజేశారు. బోట్ల మిస్సింగ్ వ్యవహారంలో మత్స్యకారుల సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. వైసీపీ రెచ్చగొడుతూ కూడా రాష్ట్రంలో అల్జడులు సృష్టించే ప్రయత్నం చేస్తోందంటూ కూడా ఆరోపించారు. ఇక జుబల దిన్నే ప్రైవేటీకరణ అంటూ హడావుడి చేస్తోందంటూ కూడా ఫైర్ అయ్యారు. ఏదైతే ఇప్పుడు ఇష్యూ ఉందో దీనికి ఆ గ్రామస్తులు ఒక సమావేశం పెట్టుకుంటారని చెప్పి మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ సమావేశం పెట్టుకుని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి ప్రభుత్వ సహకారం అందిస్తాం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మత్స్యకారులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, కూటమితో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. దానికి కట్టుబడి మేము పనిచేస్తాం. వలలు, బోట్లు గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా అందిస్తూ భవిష్యత్తులో వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇవాళ ఏదున్నా ప్రభుత్వం చర్చించి వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో భరోసా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా మరొకసారి తెలియజేస్తాం. ఇవాళ ఇష్యూ బయటకు వచ్చాక రకరకాలు చెప్తారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు మొన్న కూడా చూసాం, జువెల దిన్న ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ఫిషింగ్ హార్బర్ 900 మీటర్లలో వాళ్ళకి ఒక 170 మీటర్లు మాత్రమే వాళ్ళకి సాగర్ షిప్పింగ్ వాళ్ళకి ఇస్తాకు వస్తే దాన్ని మొత్తం ఫిషింగ్ హార్బర్ అప్పచెప్పేస్తామని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. ఇది ఒకచోటే కాదు, రాష్ట్రం అంతా వీళ్ళు చేసే పని ఈ కార్యక్రమాలు. వాళ్ళని ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, కులాల మధ్యన చిచ్చు పెట్టాలి, గ్రామాల మధ్య చిచ్చు పెట్టాలి, మతాల మధ్యన చిచ్చు పెట్టాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి అలాంటి నిజాయితీ లేనటువంటి ఆరోపణలకు ఎవరు కూడా నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.